రఫీ గారు రైట్ వస్తాను సార్. ఒక్కసారి జనసేన పార్టీ నుంచి మహేష్ గారు ఉన్నారు. మహేష్ గారు నమస్కారం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏం జరగబోతోంది రేపు? నారాయణ స్వామి గారు కూడా మీ ఇంటి దగ్గరే ఉంటారు అనుకుంటా, ఏమంటున్నారు ఆయన? ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ఏబీ యజమాన్యానికి అలాగే ప్యానల్ నాయకులందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ తెలుపుకుంటూ, ఇందాక మన రఫీ గారు చెప్పినట్టు నారాయణ స్వామి గారు ఏమి బీపీ అలా వచ్చి ఏం ఇబ్బంది ఏం పడట్లేదు. ఆయన ఏం చాలా చాలా బాగానే ఉన్నారు. ఆయన అసలు చాలా చాలా బాగానే ఉన్నారు, అలా నార్మల్ గానే ఉన్నారు. కాకపోతే వీళ్ళు వైసీపీ వాళ్ళు అలా చెప్పడం అనేసి. సో పవన్ గారు ఇప్పుడు సబ్జెక్ట్ కి వస్తే, నాకు తెలిసి జగన్ గారు పేరు కానీ చార్జ్ షీట్ లో మెన్షన్ చేయడం జరిగితే దట్ విల్ బి ఏ లాస్ట్ చార్జ్ షీట్ అంతే. సో వన్స్ అంటే ఆయన పేరు ప్రస్తావించి ఇంకా పెట్టేశారు అన్నట్టయితే, అంటే ఏదో క్యాజువల్ గా అని కాకుండా ఖచ్చితంగా పెట్టినట్టయితే మాత్రం అది దట్ విల్ బి అంతిమంగా ఫైనల్ గా ఇక్కడికే చేరింది, ఇక్కడ నుంచే ఆదేశాలు వచ్చాయి అనేది అయిపోయింది. ఆ తర్వాత రేపు ఒకవేళ రేపు చార్జ్ షీట్ లో ఒక 20 సార్లు పేరు ప్రస్తావించి అని మళ్ళా ఇంకా ఎవరో ఉన్నారంటే కూడా దట్ విల్ నాట్ బి సౌండ్ యాక్చువల్లీ. సో వన్స్ ఆయన మీద స్ట్రాంగ్ గా వచ్చిందంటే దట్ విల్ బి అ ఫైనల్ చార్జ్ షీట్ అయిపోతుంది. రెండోది ఏంటంటే, ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఎవరెవరైతే సిట్టు విచారణ చేశారో, అంటే మనకు తెలిసి కొంతమందిని డైరెక్ట్ గా వచ్చి విచారణ చేసినట్టు మనకు కొన్ని సందర్భాలు ఉన్నాయి, వాళ్ళని పిలిపించుకొని చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి రేపు చార్జ్ షీట్ లో నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఖచ్చితంగా నారాయణ స్వామి పేరు అయితే మాత్రం రేపు చార్జ్ షీట్లు అయితే మాత్రం ఖచ్చితంగా యాడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో మొన్న వచ్చినారు, ఆయన ఏం చెప్పాడో వాళ్ళ రిపోర్ట్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే, మనం డే 1 నుంచి కూడా సిట్టు ఏదైతే ఈ యొక్క విచారణ చేస్తుందో అదొక చాలా వాళ్ళ యొక్క క్లాసిక్ గా చేస్తున్నారు. వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ రివర్స్ ఇంజనీరింగ్ మెథడ్ ఒకటి ఫాలో అయ్యారు. అంటే ఏంటంటే, పై నుంచి కిందకి రాకుండా కింద నుంచి తీసుకుని రావడం స్టార్ట్ చేశారు. అందుకే మీకు చూస్తే గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళని చాలా మంది పేర్లు, అసలు ఇంత పెద్ద కేసులో మనకు నంబర్ 1 ఎవరో అని బాగా తెలిసినప్పటికి కూడా, రాష్ట్రం మొత్తం తెలిసినప్పటికి కూడా, బట్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో తీసుకున్నట్టయితే ఈవెన్ ఒక డ్రైవర్ దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేయడం, వాళ్ళు డ్రైవర్ లెవెల్ వరకు వెళ్ళారంటే సిట్టు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు, దీని అనవసరంగా మీరెవరు కూడా మీకు ఉన్నటువంటి పరిధిలో మాట్లాడకండి, ఎందుకంటే సిట్టు వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తున్నారు అనే దాని మీద ఆయన యొక్క ఫోకస్ మీద జరుగుతా ఉందనే విషయం చాలా బాగా తెలుస్తోంది. కాబట్టి ప్రతిరోజు కూడా కొత్త పేర్లు రావడం. ఇందాక మన రఫీ గారు చెప్పినట్టు విషయంలో నేను పూర్తిగా ఏకీభవిస్తున్న పాయింట్ ఏంటంటే, వన్స్ జగన్మోహన్ రెడ్డి గారి మీద చార్జ్ షీట్ పడిన తర్వాత ఎక్కడ కూడా 1% కూడా సింపతి కానీ, లేకపోతే ఇది ఒక పొలిటికల్ టార్గెట్ గా కానీ, కేవలం రాజకీయంగానే వీళ్ళు ఈ విధమైన కేసులు పెట్టారనే భావన ఆంధ్ర రాష్ట్రంలో 1% ప్రజలకు కూడా కలగకూడదు. అలా కలిగితే నిజంగానే ఈ యొక్క పర్పస్ కానీ, లేకపోతే యొక్క సిట్టు చేసిన విచారణ కానీ, ప్రభుత్వం దీని మీద పెట్టిన చిత్తశుద్ధి కానీ అవన్నీ కూడా పనికి రాకుండా పోతాది. కాబట్టి అట్ ద ఎండ్ ఈ యొక్క కేసు ఎలా వెళ్ళాలి అంటే, భారతదేశంలోనే మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పల్లెలో కూడా, ప్రతి ప్రాంతంలో కూడా గత ప్రభుత్వము ఇట్లాంటి ప్రభుత్వంలో మనం 5 సంవత్సరాలు ఉన్నామా, ఇట్లాంటి వ్యక్తిని మనం గతంలో ముఖ్యమంత్రిని చేసుకున్నామా, ఇలాంటి వాళ్ళని మనం ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నామా, ఇట్లాంటి వాళ్ళని మనం సర్పంచ్ గా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా గెలిపించుకున్నామా, ఇట్లాంటి పార్టీకి ఇప్పుడు కూడా మనం 40% ఓట్లు వేశామా అని వాళ్ళు చీదరించుకునే స్థాయికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి వెళ్ళినప్పుడే ఈ యొక్క విచారణ గాని, సిట్టు గాని, ఏదన్నా గాని పర్ఫెక్ట్ గా వాళ్ళు చేసిన దానికి ఫలితం వస్తుంది తప్ప, ఎక్కడ చిన్న తప్పిదం జరిగినా కానీ ఇది వీళ్ళు పొలిటికల్ గా వాడుకునే అవకాశం ఉంది. ఈ రోజు చూడండి పవన్ గారు, ఇంత సబ్జెక్ట్ జరుగుతుంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోజు వచ్చి రోజు జైళ్లలో అరవడాలు, లేకపోతే కేకలు పెట్టడాలు, ఎవరెవరో డ్రైవర్లు, వాళ్ళ మరదళ్ళు, డొల్ల కంపెనీలు. ఇంతకు ముందు మన సార్ గారు చెప్పినట్టు 2.93 ఎకరాల తిరుచానూరులో ఉన్న భూమిని 2.9 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం వాళ్ళకి 4 భాగాలుగా విభజించి, అందులో కేవలం 6 లక్షలు మాత్రమే వాళ్ళకి ఇచ్చి 24 లక్షలతో వాళ్ళని సర్దేసి, ఈ తర్వాత దీన్ని వాళ్ళు ఒక 30 కోట్ల వరకు వాళ్ళు అమ్ముకున్న విధానం ఏదైతే ఉందో, నిజానికి చెప్పాలంటే ఈ సబ్జెక్టు దాదాపు 2-3 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గాని, అక్కడ ఎవరైతే గతంలో అక్కడ కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా చాలా బాధితులు దీంట్లో చాలా మంది ఉన్నారు. మాకు ఎంత సర్ప్రైజ్ అంటే, నిజంగా చెప్పాలంటే, నిన్న పర్టికులర్లీ మాకు ఆ తిరుచానూరు అనేది హార్డ్లీ మాకు ఒక 25 కిలోమీటర్స్ వస్తుంది. ఈవెన్ అక్కడ అలాంటి సబ్జెక్టులు నలిగిన వాళ్ళు కొంతమంది మా ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు. ఇది నిన్న ఎప్పుడైతే సిట్టు ఆ ఏరియాని టచ్ చేసిందో,
నిజంగానే సిట్ ఇంత డెప్త్ గా వెళ్తుందని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు చెప్పాలంటే. ఎవ్రీవన్ నోస్ దాట్ ఆ రేణుకమ్మ నామ దగ్గర నుంచి భూమి అలా లాక్కున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టిన విషయం మీకు అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు, అన్ని రాజకీయ పార్టీ నాయకులకి తెలుసు చెప్పాలి అన్నట్టయితే. కానీ ఎవరు కూడా దాని అంటే అది ఏమవుతుంది అనుకున్నారు. కానీ ఎప్పుడైతే అక్కడ వచ్చిన డబ్బులు కూడా వీళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టే డబ్బులు కూడా ఈ యొక్క మద్యంలో వచ్చిందని చెప్పారో, అప్పుడు నిజంగా చెప్పాలంటే సిట్ ఇంత గ్రౌండ్ లెవెల్స్ లో టచ్ చేసిందనే విషయం ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా క్రియేట్ అయిందో, డెఫినెట్లీ ఈ కేసు కదా. ఇప్పుడు సునీల్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ సతీమణికి దగ్గర బంధువు, ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఇంటి వరకు వచ్చింది ఈ విషయం. కాబట్టి ఇంకా ఖచ్చితంగా అంతిమ దోపిడీదారు పేరు వస్తుంది అని చెప్పేసే కదా చర్చ బాగా జరుగుతా ఉంది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన 10 కంపెనీల్లో కూడా మొన్న సెర్చ్ చేశారు కదా, చాలా కీలకమైనటువంటి విషయాలు, డాక్యుమెంట్లు కూడా తీసుకున్నారంట. అవునండి, ఎందుకంటే లాస్ట్ ఒక 10 days బ్యాక్ మా చిత్తూరులో వచ్చినప్పుడు ఎవరైతే విజయానంద రెడ్డి ఉన్నారో, అక్కడ ఆ రోజు దాదాపు తెల్లాలేసి రాత్రి వరకు కూడా జరిగిన ఏదైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకు కూడా ఇది అక్కడ ప్రజలు కూడా అక్కడ మాట్లాడుకున్న పరిస్థితి ఏంటంటే, నిజంగానే అసలు ఇక్కడ ఇంత జరిగిందా రాధాంతాలు, ఇక్కడ నుంచి లిక్కర్ పాలసీకి సంబంధం ఉందా అనే విధంగా ప్రజలు కూడా ఆ రోజు అక్కడ చర్చించుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ఎక్కడ కంపెనీలు పెడతారు, ఎక్కడ బోర్డులు పెడతారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆ మ్యానిపులేషన్స్ ఏదైతే ఉందో వాళ్ళు చేసినట్టు ఎవరూ చేయలేరండి. బట్ ఎంత చేసినప్పటికీ కూడా ఈ రోజు టెక్నాలజీ వల్లే కేవలం ఈ రోజు ఈ కేసు ఇంత ముందుకు సాగుతుందనే విషయం మనకు తెలుస్తాం. సుబ్బారావు గారు చిన్న మాట చెప్తారు సార్, ఇది ఎలాగ కన్క్లూడ్ చేస్తారు కాబట్టి చిన్న మాట చెప్తారు. లేదు మళ్ళీ మాట్లాడిస్తా, మళ్ళీ ఇంకో 2 సార్లు మాట్లాడిస్తా మీతో. ఒక్కసారి సుబ్బారావు గారు మాట్లాడిస్తాను సార్. సుబ్బారావు గారు